క్లీనింగ్ కంటిన్యూ చేద్దాము. డిపార్ట్మెంట్ కోణంలో కొన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు హెచ్ఆర్ తీసుకుంటే హెచ్ క్యాపిటల్ ఉన్నది, ఆర్ స్మాల్ ఉన్నది. ఐటీ కూడా అదే విధంగా ఉన్నది. అవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ కావాలి. 2 అన్ని కదా! కాబట్టి మనం రీప్లేస్ చేయాలది. అదొకటి. తర్వాత ఈ ఫోను నంబర్‌లో డాష్‌లున్నాయి మధ్యలో. ఆ డాష్‌లు తీసేయాలి. అవునా? ఈ 2 క్లీనింగ్‌లు మనము ఫస్ట్ చేద్దాం. దానికోసము ఈ దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని టేబుల్‌ను మనం ఏం చేయాలి? ఇక్కడ డేటాను క్లిక్ చేసి, తర్వాత ఈ ఫ్రమ్ టేబుల్ అని మనం క్లిక్ చేసినట్టయితే పవర్ క్వెరీ ఎడిటర్‌లో ఈ టేబుల్ ఓపెన్ అవుతది. ఇది నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. మళ్ళీ జస్ట్ రిఫ్రెష్ అన్నమాట. తర్వాత ఇది టేబుల్ ఓపెన్ అయినాక ఆ 2 కాలమ్స్ మనము క్లీన్ చేద్దాం. ఈ ల్యాప్‌టాప్ కొద్దిగా స్లో ఉన్నది. అందుకని ఒక 2 నిమిషాలు, ఒక 2 సెకండ్లు. ఇప్పుడు లోడ్ అవుతుంది. లోడ్ అయింది చూసిర్రా? ఇప్పుడు మనము డిపార్ట్మెంట్ కాలమ్ గదా! మనం చేయాల్సింది. డిపార్ట్మెంట్‌ను సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఈ ట్రాన్స్‌ఫార్మ్ బటన్ క్లిక్ చేసి ఫార్మాట్ క్లిక్ చేసి, తర్వాత అప్పర్ కేస్ ఏది అప్పర్ కేస్ కాదు కదా! మనకు కావాల్సింది రీప్లేస్ వాల్యూస్ చేయాలి. సారీ. మనం సెలెక్ట్ చేసుకున్నాక రీప్లేస్ వాల్యూస్‌ని మనం చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు హెచ్ఆర్ అని ఉంది కదా! హెచ్ఆర్‌ను హెచ్ఆర్ 2 కూడా క్యాపిటలే ఉండేటట్టు మనము క్లీన్ చేయాలి. ఈ పవర్ క్వెరీ ఎడిటర్ కొద్దిగా టైం తీసుకుంటున్నది మనకు. ఆ! ఇప్పుడు మనకు హెచ్ఆర్ అని ఉంది. దాన్ని మనము హెచ్ఆర్ 2 క్యాపిటల్ ఉండేటట్టు మనం చేయాలి. ఓకే అనాలి. అప్పుడు అది అయిపోయింది. అదేవిధంగా సేమ్ ఐటీ, ఐటీని కూడా మనము సేమ్ చేద్దాం. ఇప్పుడు ఐటీ అని ఉంది. దాన్ని మనము క్యాపిటల్స్ ఐటీ 2 కూడా ఓకే. ఇంకేదైనా డిపార్ట్మెంట్ ఉంటే కూడా మనకు కావాల్సినట్టుగా మనం చేసుకోవచ్చు. తర్వాత మనము ఇక్కడ ఈ డేట్ కాలమ్ సెలెక్ట్ చేసుకొని ఈ క్యాలెండర్‌ని క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్‌లో మనము డేట్ సెలెక్ట్ చేద్దాం. అప్పుడు ఆ 000లు టైమ్ సెకండ్‌లు అవన్నీ పోతాయి. పోయినాయి చూసిర్రా? తర్వాత ఈ దీనిలో మనకు ఈ ఫోన్ కాలమ్‌లో డాష్‌లున్నాయి. సేమ్ మళ్ళీ రీప్లేస్ చేసేసి మనకు ఇక్కడ వస్తది. రీప్లేస్ వచ్చింది కదా! ఈ డాష్ అనేది తీసి మనకిక్కడ ఏం వద్దు. కాబట్టి ఓకే క్లిక్ చేద్దాం. అప్పుడు ఆ డాష్ పోయింది.